నేను ఏదో 100 కోట్లు సంపాదించేసి అంత లెవెల్ నాకు లేదు. దట్ ఈస్ ఎనఫ్. ఇప్పుడు యాక్చువల్గా పాన్ ఇండియాకి సంబంధించిన సినిమాలు ఒక 10 చేయాలని నా మనసులో ఉంది. ఏంటి పాన్ ఇండియా అనగా 200 కోట్లు కాదు, అవన్నీ అబద్ధాలు. నేను చాలా కాలం చెప్తున్నాను, అవన్నీ శుద్ధ అబద్ధాలు. పాన్ ఇండియాని ఒక 20 crores పాన్ ఇండియా సినిమా చేయొచ్చు. పాన్ ఇండియా అంటే ఏంటి? కథ పాన్ ఇండియా అయి ఉండాలి, కథ అందరూ ఒప్పుకోవాలి. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ ఉంది, దట్ ఈస్ ఎ పాన్ ఇండియా మూవీ. ఎంత ఏంటుంది దానికి? నా ఉద్దేశం 2 కోట్లు కూడా ఏమి ఉండదు. ఒక కెమెరా చోట పెట్టి చుట్టేసేదాన్ని ఒక రోడ్లో, లాంగ్ షాట్లో కాశ్మీర్ ఎక్కడ పెట్టినా బాగుంటుంది కెమెరా. అక్కడ జరిగిన అట్రాసిటీస్ కొన్ని తీశారు. ఎంత ఉంటుంది? మన లో బడ్జెట్ ప్రకారం చూసుకుంటే 1.5 to 2 crores అవుద్ది. దట్ ఈస్ ఎ పాన్ ఇండియా. పాన్ ఇండియా అంటే రాజమౌళి లాగా 100 కోట్లు ఖర్చు పెట్టి 500 కోట్లు అంటాం కాదు. 200 ఖర్చు పెడితే 500 కోట్లు అంటారు. 500 నిజంగా 300 ఖర్చు పెడితే 1000 అంటారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు 1000 కోట్లు? హెల్ ఈజ్ గివింగ్ యూ. ఎంత బిజినెస్ అవుతుంది మీకు? ఎవడు మహేష్ బాబు ఏ బాబు అని కూడా ఎవడు కొంటాడు అంటాను. ఎక్కడ ఆడుతుంది? ఇది ఆల్ బుల్షిట్ అది. అంచేత అవి పక్కన పెట్టండి, వాళ్ళు గాలి తీసేస్తానని కాదు. పాన్ ఇండియా చేయడానికి ఒక 15 to 20 crores చాలు. 5 కోట్లు కూడా పాన్ ఇండియా తీయచ్చు. సబ్జెక్ట్ షుడ్ బి పాన్ ఇండియా. ఇప్పుడు కాశ్మీర్ ఆక్యుపైడ్ ఇది ఉంది కదా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దాన్ని ఏదో విధంగా బీజేపీ వాళ్ళు హస్తగతం చేసుకుంటూ చూస్తారు. బికాస్ కాశ్మీర్ బిలాంగ్స్ టు వెరీ మచ్ టు ఇండియా. ఇప్పుడు దాని మీద తీస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాన్ ఇండియా, పాన్ వరల్డ్. Entire world will watch that. India, Pakistan. How did Modi has taken back the Kashmir from Pakistan? Pakistan ఎకనామికల్గా బ్రేక్ అయిపోయింది. ఇదే టైంలో లాక్కుంటారు. ఇప్పుడు వాళ్ళకి పుట్టి పెట్టడానికి కూడా డబ్బులు లేవు. సో అది కాన్సెప్ట్ అంటే కాశ్మీర్ ఫైల్సే కాదు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ వేర్ ఎవ్రీబడి వాంట్స్ టు నో. అవి ఇప్పుడు రోజా సినిమా ఉంది, అది పాన్ ఇండియా ఎందుకయింది? ఒక సౌత్ ఇండియన్ అక్కడ డెప్యుటేషన్ వెళ్తే వాడిని కిడ్నాప్ చేస్తారు. మీకు అర్థమైందా? అది అనుకోకుండా పాన్ ఇండియా ఎలాగైపోయింది? విత్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్, ఎ బ్యూటిఫుల్ డైరెక్షన్, ఇవన్నీ కలిసి ఎవ్రీబడి రిలేటెడ్. యాక్చువల్గా అది తమిళ్లో తీయమన్నట్టు బాలచంద్ర సినిమా. అది ఈజ్ ఎ ప్రొడ్యూసర్, డైరెక్టెడ్ బై మణిరత్నం. 1 crore బడ్జెట్ అది. కొత్త వాడిని అరవింద్ స్వామిని అలా తీసుకున్నారు. అరవింద్ స్వామి అప్పటికి చాలా రిచ్ ఫెలో, కానీ ఫ్రెండ్షిప్లో ఫ్రీగా చేసాడు. యాక్చువల్గా కెమెరామెన్ చేయాలి ఆ క్యారెక్టర్. రాజీవ్ మేనన్ అంత అందంగా ఉండేవాడు. రాజీవ్ మేనన్ నా బాగా ఫ్రెండ్. అరవింద్ స్వామిని పెట్టారనమాట. ఆ సినిమా పాన్ ఇండియా ఎలాగైంది? సబ్జెక్ట్ ఈజ్ పాన్ ఇండియా. మీరు కాన్సెప్ట్, సబ్జెక్టు, స్టోరీ లైన్ షుడ్ బి పాన్ ఇండియా. అండ్ వీలైతే సౌత్ ఇండియాలోను బాలీవుడ్లో ఉన్న ఆర్టిస్టుల క్యారెక్టర్లే పెట్టుకోవాలి. దే విల్ రిలేట్. మీకు అర్థమైంది ఇప్పుడు మీకు? అంతే తప్పితే నాట్ ఓన్లీ రోజా, దేర్ సో మెనీ ఫిల్మ్స్ కేమ్ లేటర్. లైక్ కాశ్మీర్ ఫైల్స్లో ఎవరో ఉండరు, ఒక అనుపమ్ ఖేర్ తప్పితేనే. ఇప్పుడు ఆమె అనుపమ్ ఖేర్ ఉన్నబట్టే కదా కార్తికేయ 2 అనేది ఆడింది. లేకపోతే సినిమాలు ఏముంటుంది, అందులో ఏముండదు. ఆ కృష్ణుడు ఎపిసోడ్ తప్పితే మిగతా అన్ని సబ్స్టాండర్డ్గా ఉంటుంది. మీకు అర్థమైంది ఇప్పుడు? ఇది ప్లానింగ్, వెల్ ప్లానింగ్ టు మేక్ ఏ పాన్ ఇండియా. అటువంటి తక్కువలో మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశం నాకు. ఇప్పుడు ఇంక ఇట్ ఇస్ టైం అయిపోతుంది కాబట్టి ఐ వాంట్ టు డూ డైరెక్ట్. దానికి ఒక పెద్ద కంపెనీతో కలవడానికి ట్రై చేస్తాం. 10 films. ఓకే, అర్థమైంది ఇప్పుడు? సో అది ఇప్పుడు నిన్న మనం చూశాను ఆఫీసర్ ఆన్ డ్యూటీ. నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది నెట్ఫ్లిక్స్లో, మలయాళం సినిమా. మలయాళం కూడా ఎందుకు చూడాలంటే, నేను ఒక జానర్ చెప్తున్నాను 3 సంవత్సరాల నుంచి, లాజికల్లీ రియలిస్టిక్ తీయండి. పుష్ప లాజికల్లీ రియలిస్టిక్ ఫిలిం. మరి పాట ఉండొచ్చు, రియలిజం, డ్రెస్సులు, రంగస్థలం కానించి అతనికి జ్ఞానోదయం కలిగింది ఆ అబ్బాయికి, డైరెక్టర్కి. అందుకు కానీ చుత్తు సినిమాలే, మా నాన్నకు ప్రేమతో నేను చాలాసార్లు చెప్పాను. అతను డైరెక్టర్గా గుర్తించబడింది, అతను తెలుసుకున్నది రంగస్థలం. అందులో కూడా క్లైమాక్స్ సైరాత్ సినిమా కాపీ కొట్టారు, సైలెంట్ క్లైమాక్స్. ఇది నేను ఇటువంటివి చెప్తాను, ఎందుకంటే వాటిని డీమీన్ చేయడానికి కాదు, వాటి గాలి తీసేయడానికి కాదు, నా ఫిల్మ్ స్టూడెంట్స్కి అర్థం అవుతుందండి. ఏంటి సైరత్ కానీ రంగస్థానానికి సంబంధం ఏంటంటే సైలెంట్గా క్లైమాక్స్ తీయడం. అందుముందు క్లైమాక్స్ అంటే ఏంటి? ముష్టి యుద్ధాలు, వాళ్ళు ఏళ్ళ మీద దూకేయడాలు, వీళ్ళ పేరెంట్స్ని ఎక్కడైనా గొడవల్లో కట్టేయడాలు, ఇవే కదా. ఎవరు తీసినాను అవి ఏమీ లేకుండా సైరత్లో సైలెంట్గా ఒకటి వచ్చి చంపేసి వెళ్ళిపోతాడు. చంపినట్టు కూడా చూపించడం.
హృదయ విదారంగా ఉంటుంది. లవ్ స్టోరీ అది. అవును సార్. మరాఠీలో 110 కోట్లు కలెక్ట్ చేసింది. 105 కోట్లు తీసింది ఎంత అయి ఉంటుంది, 4 కోట్లు అయి ఉంటుంది. అది కూడా 2 కోట్లు పాటలు ఖర్చు పెట్టారు. మిగతా కొత్త కుర్రోడు మన రాజమండ్రి లాంటి పక్కన ఊళ్ళో ఉంటే అటువంటి సగం సినిమా హైదరాబాద్. లవర్స్ హైదరాబాద్ పారిపోయి వస్తారు. సో దాంట్లో సైలెంట్ క్లైమాక్స్ మన రంగస్థలంలో వాడారు. చాలా సినిమాలకి స్ఫూర్తి అయిందనమాట. ఇది ఎందుకు చెప్తానంటే పదే సార్లు ఫర్ ద ఫిలిం ఆస్పిరెంట్స్, డైరెక్ట్గా అవ్వాలనుకున్న వాళ్ళకి ఇటువంటి కొన్ని చోట్ల వాళ్ళకి తెలియని హాలీవుడ్ ఫిల్మ్ చెప్తాను. ఎపోకలిప్టో అని చెప్తాను, మెల్ గిబ్సన్ డైరెక్ట్ చేసింది. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ యేసు ప్రభు మీద తీసింది. అలా రకరకాల సినిమాల గురించి చెప్తూ ఉంటాను అనమాట. బ్రేవ్ హార్ట్ గురించి చెప్తాను, ఇంకోటి ఏదో చెప్తాను. ఇంకా చిన్న సినిమాలు ఒక చాలా తక్కువలో బడ్జెట్ తీసిన సినిమా పారానార్మల్ యాక్టివిటీ. నేను ఇదే పారానార్మల్ మీద కోకిలు తీశాను ఎప్పుడు వీళ్ళందరికంటే ముందు. ఇది పారానార్మల్ యాక్టివిటీ ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుంది. దానికి ఎంత అయిందట, ఒక $7,000 ఎంత అయిందట. స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా చూసి ఎంత గొప్పగా తీసాడు అన్నాడు. నేనేమన్నానంటే నేను సస్పెన్స్ ఫిల్మ్ మేకర్ని యాక్చువల్గాను, నాకు ఎందుకు రాలేదు ఈ ఐడియా అనుకున్నాను నేను. ఒక వీడియో కెమెరా క్యారెక్టర్ అందులో, ఈ వీడియో కెమెరా పెట్టేసి ఈ కెమెరాని పడుకుంటారు, సైలెంట్, నో మ్యూజిక్, దుప్పటిలా వస్తూ ఉంటుంది. టెర్రర్ అయిపోతాం మనం. మీరు ఒంటరిగా కానీ సినిమా చూస్తేనే, చూడకపోతే చూడండి పారానార్మల్ యాక్టివిటీ 1. ఆ సినిమాతో అతని మీద 20th Century Fox పడిపోయారు. అడిగి అతను ఇంకా తర్వాత చెడగొట్టాడు. పారానార్మల్ యాక్టివిటీ 2, 3 తీసేసి తీయాలి. ఎందుకంటే అలాగంటే చూస్తారు జనాలు. అది సరదాగా తీసాడు. అది అతను ఒక ఎవరో ఇంట్లో ఉంటారు, ఏం జరిగిందని తీస్తాడనమాట. సో అడగండి.